వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో విలసిల్లే విధంగా వినాయకుడు ఆశీస్సులు అందించాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయుల దినోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. రుణమాఫీ వరద సాయంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడే ఆ మనిషికి విలువ ఉంటుందన్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అన్ని వసతులతో మన్సూరాబాద్ పెద్ద చెరువు కొలను ప్రాంగణంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగిందన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. 9 రోజుల పాటు గణనాథులను భక్తి శ్రద్ధలతో కొలిచి హిందూ సాంప్రదాయాలను కాపాడాలన్న మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి. ప్రతి మనిషి తన జీవితంలో సాంకేతికతతో పాటు వినోదాన్ని పొందితే మానసిక ప్రశాంతత ఉంటుందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యానగర్ 46వ వార్డులో ఘనంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. నల్గొండ పట్టణ స్వర్ణకార సంఘం తరఫున పద్మశ్రీ డాక్టర్ కూరెల్లి విఠలాచార్యుని స్వర్ణ కంకణ ధారణతో సన్మానం. అఖిలపక్షం కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం ఆధ్వర్యంలో ఘనంగా జర్నలిస్టులకు సన్మానం. అర్ధ శతాబ్ద సాహితీ కృషి వలుడు కూరెల్ల అని కొనియాడిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ వినాయక మండపాలను ఆదివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ వినాయక మండపాలను ఆదివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 9 రోజుల పాటు నిర్వహించే వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని, జిల్లాలో ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటనకు తావివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యేకించి యువత పూర్తి జాగ్రత్తగా ఉత్సవాలు జరుపుకోవాలని మంత్రి చెప్పారు. నిరుపేదలు, నిరుద్యోగులు, రైతులు, అన్ని వర్గాల వారు ఇంకా ఉన్నత స్థానాలు పొందేలా వినాయకుడు ఆశీర్వదించాలని కోరారు. 7 సంవత్సరాల తర్వాత తిరిగి నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ వినాయక మండపంలో పూజ చేయడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యే వరకు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు, రెవెన్యూ, విద్యుత్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు అనునిత్యం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మండపాల వద్ద ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క చిన్న సంఘటన జరగలేదని, మత సామరస్యానికి ప్రతీకగా నల్గొండ నిలిచిందని, రాష్ట్రంలోనే నల్గొండకు మంచి పేరు ఉందని, గతంలో కంటే జాగ్రత్తగా, ఘనంగా ఈసారి వినాయక ఉత్సవాలు నిర్వహించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు సీసీ రోడ్లు, శ్మశాన వాటిక వంటివి వేయించనున్నట్లు తెలిపారు. అంతేకాక విద్యాభివృద్ధిలో భాగంగా వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలను నిర్మిస్తున్నామని, అలాగే యువతకు నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఆర్డీఓ రవి తదితరులు ఉన్నారు. లక్ష్మీనారసింహస్వామి
महाधूपम् आग्रहापयामि महाधूपं दर्शयामि महाधूपं परिकल्पयामि साक्षात् दीपं दर्शयामि अय्या चप्पल కొట్టాలి जानकी सह कुटुंब सभान्धवस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं मम जातकदोष सिद्ध्यर्थं श्रीमन्महालक्ष्मी गणपतये नमः। यजमानस्य अयं मुहूर्तो सुमुहूर्तोऽस्तु। वां तदेव लग्नं श्रीमन्तदेव ताराबलं देवबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मी अतेन्द्रस्वरामि यत्र योगीश्वर कृष्ण मायिनं धाविवा मयोभूते अभिनामहे तो वन्दस्वभिप्रदेशं अभिगानं मानसगे सुभगे सजीवेना అమ్మా కొంచెం జరగమ్మా కొంచెం జరగండి అన్న శ్రీమన్మహాజనాధిపతయే నమః। ఓకే ఆల్ ది బెస్ట్ మీ అందరికీ బాగుండాలి అందరి బర్త్డేలు అన్ని నేనే చేస్తాను చాలా ఇస్తుంది నాకు ఫ్లవర్ ఇస్తుంది చిన్నప్పుడు ఎత్తుకునే ఇప్పుడు ఏం అవుతుంది ఏం కాదు ఓహో మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలుచోట్ల శ్రీ సిద్ధి వినాయక చవితి ఉత్సవాలలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారి సతీమణి బత్తుల మాధవితో కలిసి సతీ సమేతంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలుచోట్ల శ్రీ సిద్ధి వినాయక చవితి ఉత్సవాలలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వారి సతీమణి బత్తుల మాధవితో కలిసి సతీ సమేతంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆదివారం జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ 136వ జయంతి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నేషనల్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు నేషనల్ అవార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఐలయ్య మాట్లాడారు.
హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆదివారం జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 136వ జయంతి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నేషనల్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు నేషనల్ అవార్డులను పంపిణీ చేశారు. అనంతరం బీర్ల ఐలయ్య మాట్లాడుతూ 1888లో జన్మించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని గురు పూజోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో వల్లూరి ఫౌండేషన్ వారు ఉపాధ్యాయులకు అవార్డులను అందజేయడం చాలా సంతోషకరమైన సందర్భమన్నారు. స్వర్గీయ రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా అనేకసార్లు నోబెల్ బహుమతి అందుకున్న గొప్ప వ్యక్తి అని అన్నారు. 1962 నుండి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు వేడుకలను వారి మిత్రులు ఘనంగా జరుపుతామన్న సందర్భంలో నా పుట్టినరోజును ఉపాధ్యాయుల దినోత్సవంగా జరపాలన్నటువంటి గొప్ప మహనీయుడని కొనియాడారు. గారు బిజీగా ఉండడం వల్ల కూడా సీతక్క గారు విషయంలో రాలేకపోయారు. మరి వచ్చినందుకు ప్రత్యేకమైన మా జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక పాయింట్ ఏదో ఒకటి మీరు కల్పించాలని చెప్పి బలకపూరి నవీన్ కుమార్ గారు ప్లీజ్ ఆ తర్వాత పి మల్లికార్జున గౌడ్ గారు, దైవిక శర్మ గారు, మిగతా వేదిక పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, అధ్యక్షత వహించిన అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్య అతిథులు, అవార్డ్స్ ప్రదానం చేసినటువంటి శ్రీనివాస్ గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు కీర్తిశేషులు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద అవార్డ్స్ ప్రదానం అనేది చాలా గర్వకారణం. ఆయన మన దేశానికి గర్వించదగ్గ వ్యక్తి, భారత్ రత్న అవార్డు తెచ్చినటువంటి వ్యక్తి, సామాన్య టీచర్ కూడా భారత రాష్ట్రపతిగా సేవలు అందించిన వ్యక్తి. ఆయన 1888లో జన్మించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక గురువుగా ఎంతో మందికి విద్యాబుద్ధులు తెలిపి ఇలా ఆయన పేరు మీద అవార్డు ప్రదానం చేయడం, దానికి పెద్దలు మా గురువర్యులు దైవాగ్రేశ్వర గారు, అదేవిధంగా మా అన్న పెద్దన్న, మా అందరికి మార్గదర్శనం మా ఎమ్మెల్యే గారు ముఠా గోపాలన్న గారు, మా జిల్లా అధ్యక్షులు అన్నం సంజయ్ రెడ్డి గారు, ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాజకీయ నాయకులకు, ఇలా అవార్డు గ్రహీతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన నీతికి నిజాయితీకి మారు పేరుగా ఉన్నటువంటి అవార్డ్స్ అనేది బహుమతి ముఖ్యం కాదు. ఇలా అవార్డు గ్రహించడం అంటే మీరు సంఘ సేవలో కానీ ప్రతి ఒక్క పనిలో నైపుణ్యం చూపించేందుకే ఇలా వల్లూరి ఫౌండేషన్ వారు మీకు అవార్డు ప్రదానం చేయడం జరిగింది. నిజంగా ఆ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా భారతదేశంలో 27 నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి, ఆయన పేరు మీద ఇలా అవార్డు ఇవ్వడం నిజంగా కూడా గొప్ప విషయం. అసలు ఆయన ఉపాధ్యాయుడిగా సార్ వాళ్ళ శిష్యులంతా కూడా మీ బర్త్డే జరుపుకోమంటే నా బర్త్డే కంటే ముఖ్యంగా గురువుల బర్త్డే చేసుకోవాలని చెప్పి ఏదైతే సెప్టెంబర్ 5 తారీఖున వచ్చేది గురు పూజోత్సవి అంటే ఉపాధ్యాయ దినోత్సవంగా జరిపినటువంటి గొప్ప మహానీయుడు ఆయన. 1962 నుంచి కూడా ఇలా గురు పూజోత్సవం జరుపుకుంటాం. దానికి ముఖ్యంగా వల్లూరి ఫౌండేషన్ వారు ఈ రకంగా మిమ్మల్ని గుర్తించి, మీ ప్రతిభను గుర్తించి అవార్డు చేయడం నిజంగా సంతోషం. ఇలా నన్ను కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి నా చేతి ఇవ్వడం కూడా నాకు కూడా చాలా సంతోషం. మీరంతా ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తులుగా 2 లక్షల రుణమాఫీపై వెంటనే స్పష్టత ఇవ్వాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చక, వచ్చిన సమస్యలను పరిష్కరించక ప్రజలను గందరగోళంలోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల పరిపాలనలో రైతు రుణమాఫీపై అర్థం లేని, స్పష్టత లేని నిర్ణయాలతో రైతన్నని గందరగోళంలోకి నెడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీ వరద సాయంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీపై వెంటనే స్పష్టత ఇవ్వాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చక వచ్చిన సమస్యలను పరిష్కరించక ప్రజలను గందరగోళంలోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల పరిపాలనలో రైతు రుణమాఫీపై అర్థం లేని స్పష్టత లేని నిర్ణయాలతో రైతన్నని గందరగోళంలోకి నెడుతున్నారు. రుణమాఫీ 49,000 కోట్లు చేస్తామని చెప్పి చివరికి 31,000 అని చెప్పి బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించి 18,000 కోట్లు విడుదల చేసి రైతులకు 10,000 కోట్లు మాత్రమే చేరవేశారని తెలిపారు. ముఖ్యమంత్రి మంత్రుల మాటలకు పొంతన లేదని, రైతు రుణమాఫీపై వెంటనే స్పష్టత ఇవ్వాలన్నారు. 2 లక్షల పైన రుణం ఉంటే బ్యాంకులో కట్టాలని చెబితే రైతులు అప్పు సప్పు చేసి 2 లక్షల పైన ఉన్న రుణం కట్టారని, ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీ కాలేదన్నారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి రుణం కట్టొద్దని అనడం విడ్డూరంగా ఉంది. ఇది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైతుకు బ్యాంకులో అప్పు ఎంతైనా ఉండొచ్చని, ప్రభుత్వం ఇస్తామన్న 2 లక్షల రుణమాఫీ వెంటనే బ్యాంకులో జమ చేయాలన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణలో గత 9 నెలలుగా పరిపాలన పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రికి మంత్రులకు ఎవరికీ సరైన అవగాహన లేక ప్రతి విషయంలో వాళ్ళు గందరగోళపడడం కాదు, ప్రజలు గందరగోళపరుస్తున్నారు. ఇచ్చిన హామీల మాట దేవుడికి కానీ వచ్చే సమస్యలు పరిష్కరించడానికి చేత కావడం లేదు. వరదల విషయంలో చూసినా పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రత్యేకించి ఇప్పటి వరకు ఈ 9 నెలల కాలంలో వాళ్ళకు ప్రజలకు ఇచ్చిన హామీలలో నెరవేరుస్తాము అని చెప్పి గుప్పలు కొట్టుకున్నది కేవలం రైతు రుణమాఫీ విషయంలో. దాంట్లో ఇంకా అట్టర్ ఫ్లాప్ అయినరు. ఒక స్పష్టత లేని పరిస్థితి. రైతాంగం అంతా గందరగోళంలో ఉన్నారు. రైతాంగాన్ని గందరగోళంలో నెడుతున్నారు కావాలని చెప్పి ఒక పథకం ప్రకారమే ప్రభుత్వం 49,000 కోట్లు అని చెప్పిన రుణమాఫీ చివరికి 31 కోట్లు అని చెప్పి బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టి 18,000 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పి ఇప్పటికీ రైతాంగానికి 10,000 కోట్లు కూడా చేరలేదు. ఒక మంత్రి ఒక మాట చెప్తున్నాడు, ఒక మంత్రి ఇంకో మాట చెప్తున్నాడు, ముఖ్యమంత్రి ఇంకో మాట చెప్తున్నాడు. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడేదానికి పొంతన లేకుండా ఉంది. అదే మంత్రి ముందు రోజు ఒక మాట మాట్లాడుతున్నాడు, వారం తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ విషయంలో అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఏం చేద్దామనుకుంటుంది, ఎంత మేరకు రుణమాఫీ చేస్తుంది, ఎవరెవరికి చేస్తుంది అనేది స్పష్టతనివ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మొన్నటి వరకు 2 లక్షలు మీ అగ్రికల్చర్ ఆఫీసర్లే వచ్చి మీ వివరాలను తీసుకుంటారు అని చెప్పాను. బ్యాంకులలోనేమో వాళ్ళు డబ్బులు వసూలు చేసుకునే తొందరలో 2 లక్షల పైన ఉన్న రైతులను పిలిచి మీరు వెంటనే కట్టండి, కట్టకపోతే మీకు రాదు, కడితే మీ పేరు పంపిస్తామని చెప్పి రైతాంగాన్ని భయపెట్టిస్తున్నారు. ఆ రకంగా చాలామంది రైతులు కట్టి ఇప్పటికి ప్రభుత్వాన్ని నమ్మి, ముఖ్యమంత్రి మాటల్ని నమ్మి, ముఖ్యమంత్రి మాటల్ని నమ్మి, ఎన్నికల ముందు నమ్మించి మోసం చేయడమే కాదు, ఇప్పుడు కూడా మళ్ళీ రైతుల్ని మోసం చేస్తుంది ప్రభుత్వం. ఇంతకంటే దుర్మార్గమైన పని ఇంకొకటి ఉండదు. ఒక ప్రభుత్వం, ఒక మంత్రి స్వయంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో మాట తప్పడమే కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మాట మార్చి ప్రజల్ని మోసం చేయడం అనే సందర్భం మొదటిసారిగా మనం ఇక్కడనే చూస్తున్నాం. తెలంగాణలో అన్ని రంగాల్లో విఫలమవుతున్నారు. విద్యుత్తులో లెసఫోజులు కొడుతున్నాడు బట్టి విక్రమార్క. నిన్న వాళ్ళ నాయకుడి ఇంటికాడికి పోయి కూర్చున్నాను లేదు పని మీద మిత్రుడికి.
కూర్చొని ఉండగానే గంట సేపట్లో దాదాపు 6-7 సార్లు పోయింది కరెంట్. పంట చేతికొచ్చే సమయం వచ్చింది. ఇప్పటికి కూడా నా రైతు బంధు లేదు, నా రైతు భరోసా లేదు. వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలి. రైతాంగం అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, నర్సంపేట, ములుగు, ఇంకా ఇతర జిల్లాల్లో ఆదిలాబాద్, ఇతర జిల్లాలలో కూడా చాలా చోట్ల లక్షలాది ఎకరాలు పంట పొలాలు నాశనమైనాయి. వరి చేలు కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఇతర పంటలు కూడా. ఒకవైపు ఏం ప్రభుత్వం ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వలేదు, రైతులు సొంతంగా తీసుకొచ్చి పెట్టిర్రు. ఇప్పటికీ కూడా ఆ రైతాంగం వర్షాలతో దెబ్బతిన్నది, కానీ ప్రభుత్వానికి మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు లేదు. వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. వరద బాధితుల విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా మా దగ్గరికి ఏ అధికారులు రాలేదు, మాకేం సాయం అందటం లేదని చెప్పి మొత్తుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడే ఆ మనిషికి విలువ ఉంటుందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామం పలు కాలనీలలో నివాసం ఉండే పలువురు లబ్ధిదారులకు విలువైన చెక్కులను సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామం పలు కాలనీలలో నివాసం ఉండే పోచారం శ్రీనివాస్, రేణుక, ఎర్ర యాదయ్య, రాములమ్మ, మహేందర్, ప్రతాప్ రెడ్డి, యాదిరెడ్డి, ఆగిరెడ్డి పలువురికి విలువైన చెక్కులను మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు ఉన్నా పేద ప్రజల కోసం వారు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడే ఆ ప్రభుత్వానికి విలువ ఉంటుందని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్ శ్రీరామ్ రెడ్డి, అత్తాపురం శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్స్ తిమ్మని గిరీష్, హరిగౌడ్, కందికంటి అరవింద్ గౌడ్, రఫీక్, నితిన్ రెడ్డి, పాండు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మన్సూరాబాద్ పెద్ద చెరువు కొలను ప్రాంగణంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వివిధ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ అన్ని వసతులతో వినాయక నిమజ్జన ఏర్పాట్లు చేయడం జరిగిందని అట్టి ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. మన్సూరాబాద్ పెద్ద చెరువు కొలను ప్రాంగణంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వివిధ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ అన్ని వసతులతో వినాయక నిమజ్జన ఏర్పాట్లు చేయడం జరిగిందని అట్టి ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మన్సూరాబాద్ పరిసర ప్రాంత వినాయకుల మండపాల నిర్వాహకులు వినాయకులను నిమజ్జనం చేయడానికి తరలి రావాలని, భక్తులకు అన్ని రకాల వసతులను ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. పెద్ద చెరువు కొలను ప్రాంగణానికి తరలి వచ్చే గణనాథులకు కనెక్టింగ్ రోడ్లకు ఇరువైపులా సాఫీగా ఉండాలని సంబంధిత అధికారులను కోరడం జరిగిందని తెలిపారు. పెద్ద చెరువు ప్రాంగణంలో పిల్లలు క్రికెట్, వాలీబాల్ తదితర స్పోర్ట్స్ ఆడుకోవడానికి అడ్డుగా ఉన్న పిచ్చి మొక్కలను శ్రమదానం చేసి తీసివేయడం జరిగిందని, తల్లిదండ్రులు పిల్లలకు స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చూడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వేమన్ రెడ్డి, శేఖర్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు నాంపల్లి రామేశ్వర్, కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద చెరువులా పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడ కూడా గ్రౌండ్ ఉండలేవు. అన్ని కాలనీలలో కమిటీ హాల్ కట్టుకొని సీనియర్ సిటిజన్సే బిల్డింగ్లు కట్టుకుంటారు. ఈ పెద్ద చెరువులనన్నా ఈ చుట్టుపక్కల 40 కాలనీలకు సంబంధించి పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ గ్రౌండ్ అవుతుంది. ఈ చింత చెట్ల మధ్యన ఒక 20 మీటర్లు 30 మీటర్లు పిల్లలు ఉరికితే ఫిట్నెస్ వస్తారు, ఆకలి ఎక్కువ అవుతుంది. పిల్లలు ఇంట్లో కూర్చుంటే సెల్ ఫోన్లకు అడాప్ట్ అయ్యి పిల్లలు ఖరాబ్ అయిపోతారు. పిల్లల్ని గ్రౌండ్లలో పంపారు. ఇప్పుడు పెద్ద చెర్ల క్రికెట్ ఆడుకోవడానికి మంచిగా అవుతుంది. అదేవిధంగా సైక్లింగ్ ఉన్నది, వాలీబాల్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పిల్లల్ని ఇండ్లలోనే కూర్చోబెడితే రిలేషన్ కట్ అవుతారు, సెల్ ఫోన్లకి అలవాటు అయిపోయి పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు. అదేవిధంగా పెద్ద పిల్లలు ఇంటర్ నుంచి స్టార్ట్ అయ్యారంటే మొత్తం డ్రగ్స్కి అలవాటు అవుతారు. అదే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే ఏ దాస పోదు. పిల్లల్ని బయటికి పంపించి స్పోర్ట్స్లలో ఎంకరేజ్ చేయరి. మన ఇంటి ముంగట ఏడ ఉన్నా కూడా ఆడితే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ఈ చెర్లకు ఎక్కడ ట్రాఫిక్ ఉండదు, బాగుంటుంది. ఇంతో అంతో క్రికెట్ అసోసియేషన్ పెట్టారు మన పెద్ద చెరువుల. ఈ పిల్లలందరూ కూడా ఇలా సెల్ఫ్గా తయారు చేసుకుంటారు. వాళ్ళకి నేను ఇంత సాయం చేసిన. గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తొలి రోజు మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి విఘ్నేశ్వర స్వామికి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తొలి రోజు విఘ్నేశ్వర స్వామి పూజలు ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు గణనాథులను భక్తి శ్రద్ధలతో కొలిచి హిందూ సాంప్రదాయాలను కాపాడాలని ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు తెలిపారు. మండపాల దగ్గర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తుల శ్రీశైలం గౌడ్, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, గణేష్ మండప నిర్వాహకులు, భక్తులు హాజరయ్యారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఆదివారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన జిల్లా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఆదివారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నూతన జిల్లా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఐతగోయిన రాంబాబు గౌడ్, బుక్క రాంబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్వాయి జానయ్య, నాయుని శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎరుకల సైదుల్ గౌడ్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు లింగాల సాయి గౌడ్, కార్యదర్శి నందిపాటి సైదులు, కోశాధికారి వేల్పుల ప్రవీణ్, జిల్లా కమిటీ సభ్యులు దోసపాటి అజయ్ గౌడ్, పుట్ట రాంబాబు గౌడ్, వాల్దా శంకర్, సైదులు గౌడ్ పాల్గొన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని శివాజీనగర్లో పీక్యూబ్ ప్రైవేట్ పార్టీ థియేటర్ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని శివాజీనగర్లో పీక్యూబ్ ప్రైవేట్ పార్టీ థియేటర్ను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి అనుకూలంగా ఇటువంటి వేదికలు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. సాంకేతిక విలువలతో కూడిన ఈ థియేటర్ను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు అల్లి సుభాష్ యాదవ్, కౌన్సిలర్లు కేసాని వేణు, జానయ్య, ప్రదీప్ నాయక్,
భాస్కర్, దుబ్బ అశోక్ సుందర్, యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుల చందు, వంశీ యాదవ్, థియేటర్ నిర్వాహకులు సుర్వి యాదవ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ 46వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డు ఇన్ఛార్జ్ ఆంగోతు బావు సింగ్ ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద బావు సింగ్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామివారి అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ 46వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డు ఇన్ఛార్జ్ ఆమ్గోతు బావ్ సింగ్ ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద బావ్ సింగ్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామివారి అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆమ్గోతు బావ్ సింగ్, గౌరవ అధ్యక్షులు నూకల సుదర్శన్ రెడ్డి, సభ్యులు మద్దూరి సుధాకర్, పబ్బా ప్రకాష్, శ్రీరంగం కళ్యాణ్, చిట్టిపాక రాములు, మద్దూరి ఉపేందర్, బొల్లోజు వెంకటేశ్వర్లు, రాఘవరెడ్డి, లోకాచారి, వెంకటరెడ్డి, రమేష్, సుందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నూతనంగా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నూతనంగా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే పదవులు దక్కుతాయని చెప్పడానికి మహేష్ కుమార్ గౌడ్ నియామకమే చక్కటి ఉదాహరణ అని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వ్యక్తం చేశారు. వీరి వెంట యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు కింద ఉన్నాడు వస్తుంటారు. అంకేనా ఆదివారం పౌర సన్మాన కార్యక్రమాన్ని నల్గొండ పట్టణ స్వర్ణకార సంఘం తరఫున పద్మశ్రీ డాక్టర్ కూరెల్లి విఠలాచార్యుని స్వర్ణ కంకణధారణతో సన్మానించారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం నాయకులు, కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం పౌర సన్మాన కార్యక్రమాన్ని నల్గొండ పట్టణ స్వర్ణకార సంఘం తరఫున పద్మశ్రీ డాక్టర్ కూరెల్లి విఠలాచార్యుని స్వర్ణ కంకణధారణలతో సన్మానించారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం నాయకులు,
కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల చంద్రశేఖర్, కూరెల్లి మదనాచారి, కూరెల్లి వెంకటేశ్వర్లు, జిల్లేపల్లి విజయ్ కుమార్, మంగళగిరి రామాచారి, రాగిఫని విష్ణుమూర్తి, రాచకొండగిరి చొల్లటి హరిప్రసాద్, కూరెల్లి విజయ్ కుమార్, శ్రీపాద శ్రీనివాస్, దాసోజు శ్రీనివాస్, పెందోట సోము, కన్నెకంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో జర్నలిస్టు డే సందర్భంగా అఖిలపక్షం కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం ఆధ్వర్యంలో వివిధ సంస్థల సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో జర్నలిస్టు డే సందర్భంగా అఖిలపక్షం కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం ఆధ్వర్యంలో వివిధ సంస్థల సీనియర్ జర్నలిస్టు ఎర్ర జాన్సన్, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఎండి ఖుర్షిద్ పాషా, హెచ్ఎంటీవీ గుండు మహేందర్, V6 రిపోర్టర్ ఆర్ఏ భానుప్రసాద్, ఈనాడు రిపోర్టర్ పాపకారి మాధవరెడ్డి, సత్య న్యూస్ రిపోర్టర్ గుండు మధుసూదన్, సుమన్ టీవీ రిపోర్టర్ సీసా సాయిరాం, వార్తా రిపోర్టర్ కూళ్ళ సిద్ధులు, జ్యోతి రిపోర్టర్ వంగాల శివకుమార్, నమస్తే తెలంగాణ రిపోర్టర్ దూడల సాగర్, ప్రజా సాక్షి రిపోర్టర్ సిరిగిరి సాగర్, క్యూ న్యూస్ రిపోర్టర్ ముక్కముల రవికుమార్, సీకే న్యూస్ స్టేట్ ఇన్ఛార్జ్ రిపోర్టర్ పోతుగంటి సంపత్ కుమార్, షణ్ముఖ, వెలుగు రిపోర్టర్ చింతకింది కృష్ణ, నిజాం న్యూస్ రిపోర్టర్ గంగాధరి శ్రావణ్ కుమార్, ప్రజాజ్యోతి మంచన మల్లేశం, జీటీవీ రిపోర్టర్ జి మధుసూదన్, TR9 రిపోర్టర్ బైరి విశ్వనాథం విలేకరులు అఖిలపక్షం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్ జనార్దన్, చెక్క వెంకటేష్, కామిటి షకారి అశోక్, బాంబే రవి, మోరిగాడి చంద్రశేఖర్, సముద్రాల సత్యం, కామిడి ఉప్పలయ్య, ఎండి సలీం, పద్మ సుదర్శన్, చౌడబోయిన కనకయ్య, అంజయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. మీడియా అనేది జర్నలిస్టు ఒక ఉత్తమమైన జర్నలిస్టు వృత్తి అనేది చాలా గౌరవప్రదమైనది. అదేవిధంగా ఈ గతంలో జర్నలిస్టు రంగం నుంచి కూడా ఎమ్మెల్యేగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా, లాస్ట్కు ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా జర్నలిస్ట్ రంగం నుంచి రావడం జరిగింది. అలాగే మీరందరూ కూడా ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరియు ఆలేరు కూడా ప్రభుత్వం సరైన సందర్భాల్లో సహకరించకపోవడం వల్ల విద్యారంగము, వైద్య రంగము, అదేవిధంగా నీటి వనరులు లేకపోయినప్పుడు ప్రభుత్వంలో ఏదైనా ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి పాలకులు వీటిపైన నిర్లక్ష్యం వహించడం వల్ల, పరిపాలించినటువంటి వాళ్ళు నిర్లక్ష్యం వహించడం వల్ల, మన ప్రాంతం వాళ్ళు కాకపోవడం వల్ల, వివక్షత చూపించడం వల్ల ఆలేరు బాగా వెనుకబాటు గురైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆర్థికంగా మన ప్రాంతంలో ఏ పార్టీలను ఉండనియండి కాస్త వెనుకబాటు అయినా కూడా ఆ ఒత్తిళ్లను తట్టుకొని మీరు ఇంకా ఈ వృత్తిలో సాగుతురంటే మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది 30 ఏళ్ళ సంది నేను చూస్తూనే ఉన్నా. పేపర్సీను మన నిన్ను మరువలేములే కర్రరాములన్నా నీ వార్తలు చూసుకుంటాము. నీతోటి మిత్రులొచ్చినారన్నా, నీతోటి మిత్రులొచ్చినారన్నా, నువ్వు లేక ఏడున్నవో చెప్పవే మాయన్నా. తోడుగా మాతో నుండి జంటగా మాతో నిలిచి జంట వీడిపోయినావ మాయన్నా. నీ జ్ఞాపకాలు మరవాలేమే రామన్నా. సాధన కమిటీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం గొప్పది. కానీ మన సన్మానం వద్దగానే మన పాత్ర అయిపోదు. ఎందుకంటే మనం ఈ సమాజం అభివృద్ధి కోసం లేకుంటే ఆహ్వానిస్తున్నాం. సెకండ్ నైట్ స్థాయికి చైర్మన్ కావాలని ఓకే నెక్స్ట్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద డాక్టర్ కార్తిక్ డెంటల్ హాస్పిటల్ ఆలేరు బ్రాంచ్ వారు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం డాక్టర్ కార్తిక్ రాజు మాట్లాడుతూ ఈరోజు జరిగిన దంత వైద్య శిబిరానికి వచ్చిన వారికి దంత పరీక్షలు చేసి పిల్లలకు బ్రషింగ్ చేసే విధానం, గ్రామస్తులకు దంత సంరక్షణ ప్రాధాన్యత, జాగ్రత్తలు చెప్పి ఉచితంగా మందులు, పేస్టులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద డాక్టర్ కార్తిక్స్ డెంటల్ హాస్పిటల్ ఆలేరు బ్రాంచ్ వారు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం డాక్టర్ కార్తిక్ రాజు మాట్లాడుతూ ఈరోజు జరిగిన దంత వైద్య శిబిరానికి వచ్చిన వారికి దంత పరీక్షలు చేసి పిల్లలకు బ్రషింగ్ చేసే విధానం, గ్రామస్తులకు దంత సంరక్షణ ప్రాధాన్యత మరియు జాగ్రత్తలు చెప్పి ఉచితంగా మందులు, పేస్టులు ఇవ్వడం జరిగిందని, క్యాంపుకి వచ్చిన వాళ్ళలో ప్రతి ఒక్కరిలో మరీ ఎక్కువగా చిన్న వయసు వాళ్ళలో దంత సమస్యలు కనిపించాయని, ఎక్కువగా పిప్పి పళ్ళు, చిగుళ్ళ సమస్యలు, చిన్న వయసులోనే పళ్ళు ఊగడం వంటి సమస్యలు చెప్పారని, సమస్య ఏదైనా తొలి దశలోనే దంత వైద్యుడిని సంప్రదించడం వల్ల నివారించవచ్చని తెలిపారు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించి దంత పరీక్షలు చేయించుకొని సమస్య పెద్దది అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ క్యాంపు పెట్టడం ద్వారా వారికి చాలా ఉపయోగం అయ్యిందని, ఇలాంటి క్యాంపులు అన్ని గ్రామాల్లో పెట్టాలని డాక్టర్ కార్తిక్స్ డెంటల్ హాస్పిటల్ వారిని గ్రామస్తులు కోరారు. హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో విలసిల్లే విధంగా వినాయకుడు ఆశీస్సులు అందించాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయుల దినోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. రుణమాఫీ, వరద సాయంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడే ఆ మనిషికి విలువ ఉంటుందన్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అన్ని వసతులతో మన్సూరాబాద్ పెద్ద చెరువు కొలను ప్రాంగణంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగిందన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. 9 రోజుల పాటు గణనాథులను భక్తి శ్రద్ధలతో కొలిచి హిందూ సాంప్రదాయాలను కాపాడాలన్న మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి. ప్రతి మనిషి తన జీవితంలో సాంకేతికతతో పాటు వినోదాన్ని పొందితే మానసిక ప్రశాంతత ఉంటుందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యానగర్ 46వ వార్డులో ఘనంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. నల్గొండ పట్టణ స్వర్ణకార సంఘం తరఫున పద్మశ్రీ డాక్టర్ కూరెల్లి విఠలాచార్యుని స్వర్ణ కంకణ ధారణతో సన్మానం. అఖిలపక్షం కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం ఆధ్వర్యంలో ఘనంగా జర్నలిస్టులకు సన్మానం. అర్ధ శతాబ్ద సాహితీ కృషి వలుడు కూరెల్ల అని కొనియాడిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.